ఓటుకు నోటు కేసుపై సుప్రీంకోర్టు విచారణ వాయిదా పడింది. 2 వారాల తర్వాత విచారణ చేపడతామని జస్టిస్ కేకే మహేశ్వరి ప్రత్యేక ధర్మాసనం తెలియజేసింది. మరి ఇదే సంబంధించి మరింత తాజా సమాచారాన్ని మా తెలంగాణ ఇన్పుట్ ఎడిటర్ రమణ అందిస్తారు. రమణ, మరి ఓటుకు నోటు కేసుపై సుప్రీంకోర్టు విచారణ వాయిదా వేసింది కదా, ఈ సందర్భంగా ఏమైనా వ్యాఖ్యానించి దీనికి సంబంధించి డీటెయిల్స్ చెప్పండి రమణ. అర్చన, అంటే తెలంగాణ రాజకీయాల్లో మనం కాళేశ్వరం, ఓటుకు నోటు కేసు ఇవి రెండు కూడా ఇప్పుడు హాట్ టాపిక్గా ఉన్నటువంటి కేసు అని చెప్పాలి. ఎందుకంటే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఇందులో ఏవన్గా ఉన్నారు కాబట్టి ఈ కేసుకు సంబంధించి అంటే ఆల్రెడీ మొత్తం అంటే ఆయన స్వయంగా ఇక్కడ రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేస్తున్న సమయంలో తెలంగాణలో ఈ కేసు కాకుండా దీన్ని మహారాష్ట్రకు బదిలీ చేయాలంటూ ఆ పిటిషన్లు దాఖలయ్యి దానికి సంబంధించి విచారణ కొనసాగుతూ వస్తుంది. వాదనలు, ఇరుపక్షాల వాదనలు వినిపిస్తూ వచ్చారు. అంటే రెండేళ్లుగా డబ్బులతో అంటే తమ ఎమ్మెల్సీని కొనుగోలు చేసే ప్రయత్నం చేశారు. ఆ సమయంలో డబ్బులు ఇస్తున్న సమయంలో రెండేళ్లుగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారంటూ కూడా ఆ పిటిషన్లు దాఖలు చేశారు. వీటికి సంబంధించి క్వాష్ పిటిషన్లు దాఖలయ్యాయి. వాటన్నింటినీ కూడా పరిగణలో తీసుకుని విచారణ చేస్తున్న సందర్భంలో మొత్తం మీద ఈ విచారణ అయితే 2 వారాల పాటు సుప్రీంకోర్టు 2 వారాల పాటు వాయిదా వేసి తీర్పు ఇచ్చింది. అంటే ఈరోజు ఎలాంటి తీర్పు రాబోతున్నటువంటి ఉత్కంఠ కూడా నెలకొంది. ఎందుకంటే మొన్న హరీష్ రావు అంటే బీఆర్ఎస్ సంబంధించిన బృందం ఒకటి ఢిల్లీకి వెళ్ళిన సమయంలో కూడా ఈ కేసు సంబంధించి కూడా ఓటుకు నోటు అంటే కేవలం కాళేశ్వరం ప్రాజెక్టే కాదు, ఓటుకు నోటు కేసు సంబంధించి కూడా తర్వాత ఏం చేద్దామనే విషయంలో భవిష్యత్ కార్యాచరణపై మాట్లాడడం కోసం కొంత న్యాయ నిపుణులతో మాట్లాడడం కూడా వార్తలు వినిపించాయి. అలాంటి సందర్భంలో ఈ కేసుకు చాలా ప్రాధాన్యత సంతరించుకుంది. రాజకీయంగా అంటే పొలిటికల్గా ఇవన్నీ కూడా ఎఫెక్టెడ్ కేసులు కాబట్టి ఏం జరుగుతుంది అంటే ఎందుకంటే ఈ కేసు సంబంధించి ఆల్రెడీ ఈ కేసులో ఆయన రేవంత్ రెడ్డి జైలు కూడా వెళ్ళొచ్చారు. అప్పుడు అంటే ఇవన్నీ కూడా అంటే ముఖ్యంగా బీఆర్ఎస్ ముందు నుంచి కూడా ఓటుకు నోటు కేసును తెరపైకి తీసుకొస్తూ చాలా అంటే కామెంట్ చేసిన ప్రయత్నం చూసాం మనం. అంటే ఎప్పుడైతే కాళేశ్వరం ప్రాజెక్టు గురించి ఇటు అధికార పార్టీ మాట్లాడుతుందో ఆ సమయంలో ఓటుకు నోటు కేసు గురించి కూడా బాగా బలంగా ఇటు బీఆర్ఎస్ సంబంధించిన నాయకులు మాట్లాడడం మనం చూస్తూ వచ్చాం. రెడెడ్గా అప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పట్టుబడ్డారంటూ కూడా ఈ కామెంట్లు అంటే రాజకీయ రచక కారణం కూడా అయ్యాయి. ఇలాంటి కేసుకు సంబంధించి మహారాష్ట్రకు బదిలీ చేయడం ద్వారా ఈ కేసు ఇంకా పారదర్శకంగా విచారణ జరిగే అవకాశం ఉంటుంది. ఎందుకంటే మాటికి విచారణలు వాయిదా పడుతూ అంటే కొంత తను ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి ఆ కేసుపై ప్రభావం చూపెట్టే అవకాశం ఉంటున్నటువంటి ఏవైతే వాదనలు ఉన్నాయో వాటికి సంబంధించి ఆ తర్వాత ఏసీబీ కేసులను పొలిటికల్ లింక్ పెట్టే దానిపైన అభ్యంతరాలు చేస్తూ అటు రేవంత్ రెడ్డి దీని ఏసీబీ పరిగణలోకి ఇది రాదు అంటూ కూడా ఆయన ఒక ఇంపీడ్ పిటిషన్ దాఖలు చేయడం, ఈ పిటిషన్లకు సంబంధించి మొత్తం మీద సుప్రీంకోర్టు విచారణను 2 వారాల పాటు వాయిదా వేసింది. 2 వారాల తర్వాత మరి ఎలాంటివి మనకు జడ్జిమెంట్ రాబోతుందని మనం చూడాల్సి ఉంది. ఎందుకంటే ఇరుపక్షాలు కూడా వాదనలు వినిపించారు. పొలిటికల్గా కేవలం పొలిటికల్గానే అంటే ఇక్కడ పారదర్శకంగా జరుగుతున్నప్పుడు న్యాయస్థానాల మీద నమ్మకం లేదా అంటూ కూడా రేవంత్ సంబంధించిన న్యాయవాదులు క్వశ్చన్ చేసిన పరిస్థితి. అయితే ఇక్కడ బీఆర్ఎస్ సంబంధించి ప్రధానంగా అంటే ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి కాబట్టి అక్కడ కొంత ప్రభావం చూపెట్టే అవకాశం ఉంటుంది. ఇంకా పారదర్శకంగా జరగాలంటే మాకు దర్యాప్తు సంస్థలకు సంబంధించి కూడా కొంత నమ్మకం లేదు ఈ పరిస్థితుల్లో. కాబట్టి మహారాష్ట్రకు బదిలీ చేయడం ద్వారా విచారణ అటు సాఫీగా జరిగే అవకాశం ఉంటుంది కోర్టులలో అని కూడా తను అంటే బీఆర్ఎస్ సంబంధించినటువంటి న్యాయవాదులు వాదించడం, ఇట్లా వాదోపవాదాలు అయితే కొనసాగాయి. మొత్తం మీద విచారణ 2 వారాల పాటు వాయిదా వేశారు కాబట్టి 2 వారాల తర్వాత మరి ఎలాంటి తీర్పు రాబోతుందో మాత్రం చూడాల్సి ఉంది. ఏదేమైనా పొలిటికల్గా మాత్రం 2 కేసులు ఇటు కాళేశ్వరం, ఓటుకునేట్టుకు సంబంధించి ఒకే రోజు ఉండడం కూడా కొంత ఈరోజు తెలంగాణ రాజకీయాల్లో కొంత హాట్ టాపిక్గా మారింది. మొత్తం మీద అటు ఉదయం చూసే మనం కాళేశ్వరం సంబంధించి ఇవాళ ఇప్పుడు మళ్ళీ ఓటుకు నోటు కేసు కూడా విచారణ వాయిదా పడింది కాబట్టి వచ్చే రోజుల్లో మరి ఎలాంటి తీర్పు రాబోతుంది, పొలిటికల్గా ఇవన్నీ ఎట్లా మారబోతున్నాయి, ఎందుకంటే వీటిని ప్రచారాస్త్రంగా మార్చుకుంటూ ఈ 2 పార్టీలు కూడా ముందుకు వెళ్తున్న పరిస్థితి మనం చూసాం. ప్రస్తుతం తెలంగాణ రాజకీయాలన్నీ కూడా ఇలాంటి కేసుల చుట్టూ తిరుగుతున్న పరిస్థితులు మనం చూసాం. కాబట్టి మరి వచ్చే 2 వారాల తర్వాత కోర్టు ఎలాంటి తీర్పు, సుప్రీంకోర్టు ఎలాంటి తీర్పు ఇవ్వబోతున్నట్టు ఉత్కంఠ మాత్రం సర్వత్రా నెలకొంది. అర్చన, అయితే రమణ, ఈ కేసును మరి అవినీతి నిరోధక చట్టం కింద విచారించడం అసలు సరికాదు, కేవలం ఎన్నికల చట్టాలకు లోబడి విచారించాలని రేవంత్ రెడ్డి కోరుతున్నారు. మరొక వైపు చూసుకుంటే ఇది తెలంగాణలో కాకుండా ఈ కేసును మహారాష్ట్రకు బదిలీ చేయాలని బీఆర్ఎస్ కోరుతోంది. అంటే ముఖ్యంగా ఈ పిటిషన్ బీఆర్ఎస్ సంబంధించి ఇక్కడ కాకుండా మహారాష్ట్రకి ఇది బదిలీ చేయాలని ఎవరు ఈ పిటిషన్ వేసింది ఎవరు రమణ? బీఆర్ఎస్ పార్టీ వర్గాలే ముఖ్యంగా మనకి హరీష్ రావు సంబంధించిన న్యాయవాదులలో పిటిషన్ దాఖలు చేశారు. అంటే ఏదైతే ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి విచారణ అనేది కొంచెం దాని మీద ఎఫెక్ట్ చూపెట్టే అవకాశం ఉంటుంది. మహారాష్ట్రకు బదిలీ చేయడం ద్వారా
కొంత విచారణ సాఫీగా జరిగే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇప్పటికే మాకు దర్యాప్తు సంస్థకు సంబంధించిన అధికారులపైన కూడా నమ్మకం లేదంటూ కూడా కొన్ని కామెంట్స్ వాళ్ళు అంటే పార్టీకి సంబంధించి న్యాయవాదులు ఏదైతే కేసు వాదనల సందర్భంగా చేయడం జరిగింది. వాటికి సంబంధించి విచారణ సందర్భంగా అనేక అభ్యంతరాలు కూడా వారు వ్యక్తం చేసిన పరిస్థితుల్లో దీనికి సంబంధించి విచారణ అయితే వాదనలు అయితే విన్నారు, కానీ జడ్జిమెంట్ మాత్రం ఇంకా పూర్తి స్థాయిలో ఇవ్వలేదు. కాబట్టి ఆ జడ్జిమెంట్ విచారణ పూర్తయిన తర్వాత జడ్జిమెంట్ ఇవ్వడానికి సిద్ధం చేస్తాం. కాబట్టి మాకు 2 వారాల సమయం ఇంకా అవసరం ఉంది. వచ్చే 2 వారాల తర్వాత తీర్పు ఇస్తామని సుప్రీంకోర్టుకు సంబంధించిన జడ్జి చెప్పారు. అర్చన, మరి సండ్ర వెంకట వీరయ్య కూడా అసలు ఈ కేసుతో సంబంధం లేదు, నిందితుల జాబితా నుంచి తన పేరును తొలగించాలి, పూర్తిగా తొలగించాలని ఆయన కోరుతున్నారు కదా, మరి దీనికి సంబంధించి ఏం చెప్తారు రమణ? సండ్ర వెంకట వీరయ్యకు సంబంధించి మాత్రం అంటే తన ఇవన్నీ ఇంప్లీడ్ పిటిషన్స్ మధ్యలో ఒక పిటిషన్కు యాడ్ చేస్తూ ఇంకొన్ని పిటిషన్లు యాడ్ అయ్యి అందులో సండ్ర వెంకట వీరయ్యకు సంబంధించి కూడా తనను ఈ కేసు నుంచి అంటే తనను పక్క తప్పించాలంటే కూడా ఆయన కోరడం, దానికి సంబంధించి కూడా విచారణ జరిగింది. మొత్తం మీద అన్ని పిటిషన్లకు సంబంధించి ఒకేసారి మనకు 2 వారాల తర్వాతే తీర్పు వెల్లడించే అవకాశం ఉంది. అయితే నేను ఇంతకుముందు చెప్పినట్టుగా రాజకీయంగా ముడిపడి ఉన్న కేసులు కాబట్టి చాలా తీవ్రమైన చర్చకైతే దారితీస్తున్నాయి. ఎప్పుడు టాపిక్ వచ్చినా, ఎప్పుడు అంశాల టాపిక్ వచ్చినా కూడా, ఇటు అవినీతి సంబంధించిన అంశాల టాపిక్ వచ్చినా ఏది వచ్చినా కూడా ఇటు బీఆర్ఎస్ ఓటుకు నోటు కేసునే ప్రధాన అస్త్రంగా అంటే ఎప్పుడు తెరపైకి తీసుకొస్తూ దాన్ని బేస్గా చేసుకుని కామెంట్ చేయడం మనం చూస్తున్నాం. కానీ రాజకీయ హేట్ కూడా కారణం అవుతూ ఉన్నాయి. కాళేశ్వరం అవినీతి గురించి ఇటు రేవంత్ మాట్లాడినప్పుడల్లా వీరు కూడా ఓటుకు నోటు కేసు సంబంధించి కూడా ఎప్పుడు తరచూ మాట్లాడుతూ అంటే రాజకీయంగా కౌంటర్లు ఇచ్చే ప్రయత్నం చేస్తున్న పరిస్థితులు మనం చూస్తూ వచ్చాం. కాబట్టి ఈ కేసులు 2 చాలా ప్రాధాన్యతను సంతరించుకున్న పరిస్థితి చూసాం. అయితే ఈరోజు కూడా ఓటుకు నోటు కేసు సంబంధించి ఇంకా అంటే ఖచ్చితంగా అటు ఈ కేసులో మనం గట్టిగా ముందుకెళ్లాలని బీఆర్ఎస్ శ్రేణులు కూడా భావిస్తూ వచ్చినట్టుగా తెలుస్తోంది. దానిలో భాగంగానే మన హరీష్ రావు, వినోద్ రావు లాంటి వారంతా ఢిల్లీకి వెళ్ళి అక్కడ న్యాయవాదులతో చర్చించడానికి చెప్తున్నారు. అంటే పొలిటికల్గా ఒత్తిడి పెంచే ప్రయత్నం చేయాలనేటువంటి దానిలోనే ఒక రాజకీయ వ్యూహంలో భాగంగానే ఈ కేసులను ఈ రాజకీయ పార్టీలు వాడుకుంటున్నట్టుగా అయితే మనం భావించాల్సి ఉంటుంది. ఏదేమైనా ప్రస్తుతం వచ్చే 2 వారాల పాటు ఇంకా జడ్జిమెంట్కి వాయిదా వేశారు. కాబట్టి మరి ఆ తర్వాత ఎలాంటి జడ్జిమెంట్ రాబోతుంది అంటే ఏసీబీ పరిధిలోకి కేసు రాదనేటువంటి రేవంత్ రెడ్డి కూడా ఇంప్లీడ్ ఒక పిటిషన్ వేశారు. ఇవన్నీ ఈ అన్నిటికి సంబంధించిన పిటిషన్ల పైన మొత్తం విచారణ చేశారు. కాబట్టి విచారణ ఆల్రెడీ ముగిసింది. కాబట్టి ఇక జడ్జిమెంట్ రావాల్సి ఉంది. జడ్జిమెంట్ మాత్రం ఈరోజు వస్తుంది అందరూ భావించారు. కానీ 2 వారాల పాటు ఇంకా వాటికి సంబంధించిన కాపీలు చదవాల్సి ఉంది. కాబట్టి కొంత సమయం కావాలని జడ్జి కోరారు. సో ఈ 2 వారాల తర్వాత పూర్తి స్థాయి తీర్పు వెల్లడిస్తామని జడ్జి చెప్పారు. అర్చన, థ్యాంక్ యూ సో మచ్.